అమ్మకు ఒకవేళ బట్టలు ఉతకడం ఇబ్బందిగా ఉందంటే ఒక రోజుకు పోస్ట్ పోన్ చేసుకుంటుంది. బట్టలు ఉతకడం వర్షం వస్తుందంటే లోపల కూర్చుని ఉతుక్కుంటుంది. కానీ నాన్న ఎండలో కష్టపడవలసిందే, వర్షంలో తడవవలసిందే. నాన్న ఒక్కరోజు ఇంటికాడ కూర్చుంటే మీ కుటుంబం ఎలా ఆగిపోద్దో మీకు తెలీదా? అందుకని భార్యలు ఉంటారు కదా, మొగుని ఇంటికాడ కూర్చొని కుదురుగాను, ఏ పనికి వెళ్ళవే, ఇల్లు వెళ్ళవే అంటది. ఉండే బాబు కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయంటే, కాళ్ళు చేతులు నొప్పి వచ్చేసింది నీకు అని తిడతారు. ఎందుకని? అమ్మ ఎంతకని డబ్బులు ఆశించి కాదు, ఆ ఒక్కరోజు కూలికి వెళ్ళకపోతే సీటోళ్ళకి ఏం కట్టాలో తెలుసు దానికి. మా ఆయన ఒక్కరోజు ఇంటికాడ కూర్చుంటే మా కడుపులు మాడిపోతాయని భయం తెలుసు ఆవిడికి. మా నాన్న ఒక్కరోజు బయటికి వెళ్ళి ఏదైనా కూలి తేకపోతే నా పిల్లలు మాడిపోతారని తెలుసు. ఆ ఉద్దేశంతో పదే పదే ఏం చేస్తుంది, కుదురుగా ఉండేది ఎవరినే? భర్తనే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి. ఎలా కష్టపడాలంటే మనం ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా ఏం చేయాలమ్మా? యూ మస్ట్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ద వర్క్. పూర్తిగా పని మీద శ్రద్ధ పెట్టి మనం పని చేయవలసిన వారిగా ఉన్నాం.